చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రమే శిక్షిస్తామని, అదే విషయాన్ని రెడ్ బుక్ ద్వారా చెప్తామని మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం నులకపేటలో మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. తప్పు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేయడం తప్పా అని ప్రశ్నించారు ఆయన. అన్యాయంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా అని మంత్రి నిలదీశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఆయన పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నప్పుడు నేతలు ఎందుకు మాట్లాడలేదని లోకేష్ ప్రశ్నించారు. రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, రెడ్ బుక్ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ అయితే ఒక హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఆయన వ్యాఖ్యలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మాదిరి ఏదైతే యువగళం పాదయాత్ర జరిగినటువంటి సందర్భంలో నారా లోకేష్ మాత్రం ఊరు తిరిగినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఏవైతే వైసీపీకి నాయకులకు సంబంధించి అక్రమంగా చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి మీద కూడా చేసినటువంటి వ్యక్తులు అందరి పేర్లు కూడా ఉదహరిస్తూ కూడా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లందరినీ రాసి పెట్టుకున్నాను, వాళ్ళ సంగతి తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చూసుకుంటామని తెలిపారు. ఆ ప్రకారమే ప్రజెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్కి సంబంధించి ఈ వ్యవహారం జరుగుతుందని వైసీపీకి సంబంధించిన నాయకులైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. లోకేష్ అయితే మాత్రం తాను రెడ్ బుక్ని ఇంతవరకు తెరవలేదు, తెరవకుండానే వాళ్ళు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు అని అంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జోగి రమేష్ తనయుడు అయినటువంటి జోగి ఈయన రాజీవ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మాత్రం అన్నా క్యాంటీన్ కార్యక్రమంలో మాత్రం నారా లోకేష్ హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని తప్పకుండా కూడా శిక్షిస్తామని ఆయన అయితే చెప్పారు. రాజుని అరెస్ట్ చేయటం వెనక బలమైనటువంటి ఆయన చేసినటువంటి నేరాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా కూడా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములని వేరే వారి పేరు ట్రాన్స్ఫర్ చేయడం, వాటిని తిరిగి అమ్ముకోవటం, ఈ విధంగా కూడా పేదలకు సంబంధించి వాళ్ళు కొంతమంది ఆశతో అక్కడ అగ్రిగోల్డ్కి సంబంధించి పెట్టుబడులు పెట్టినటువంటి క్రమంలో ఆ భూములకి వీళ్ళే ధర్మకర్తలా వ్యవహరించాల్సింది పోయి వీళ్ళే ఆ భూములన్నింటినీ కూడా కాజేసి దాన్ని అమ్ముకొని క్యాష్ చేసుకున్నారు. ఇటువంటి వాళ్ళని వదిలేయాలా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అదేవిధంగా కూడా ఇక్కడ ఇసుక స్కామ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అందరినీ కూడా తప్పకుండా కూడా కేసులు వేయటమే జరుగుతుంది. అదేవిధంగా కూడా తప్పకుండా కూడా వాళ్ళకి శిక్షలు పడతాయి. చట్టం ఎవరికి అతీతం కాదు, చట్ట ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, చట్ట ప్రకారమే తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. అదేవిధంగా కూడా ఏదైతే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు ఈరోజు ఏదైతే తమను అక్రమంగా అరెస్టులు చేశారని గొగ్గోలు పెడుతున్నారో వాళ్ళు మనస్సాక్షిగా తెలుసు వాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో అనేటువంటి విషయం. వాళ్ళు ఇట్లా అక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేయాలా అని చెప్పి ఆయన లోకేష్ అయితే ప్రశ్నించినటువంటి సందర్భం అయితే ఉంది. దీని ప్రకారమే ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే అధికారులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే గతంలో అక్రమంగా కూడా కేసులు వ్యక్తుల మీద కానీ లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద కానీ కేసులు పెడతాం, అదేవిధంగా కూడా సహజ వనరులను దోచుకున్నటువంటి వ్యక్తులు, ప్రజల ఆస్తులు దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.